చెడుగానే చెప్పుకోవాలి. డ్వాక్రా వ్యవస్థ అన్నటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి ఉన్న టైంలో సిస్టమేటిక్‌గా అంతకుముందు కాంగ్రెస్ టైంలోనే ప్రారంభమైంది ఆ సిస్టమ్. కానీ ఆచరణలో సక్సెస్‌ఫుల్‌గా చేసింది అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా గ్రూపులు కట్టి వాళ్ళతో ఇట్లాగ పొదుపు, ఆ పొదుపుని బేస్ చేసుకుని రుణాలివ్వటం, ఆ రుణం తీర్చినప్పుడు మరికొంత రుణం ఇవ్వడం ఇట్లాగా. దాన్ని మరొక దశకు తీసుకెళ్ళిన వాడు రాజశేఖర్ రెడ్డి. ఎట్లాగా? వడ్డీ తగ్గించడం. అంటే వాళ్ళు పొదుపుకని చెప్పి పొదుపుని బేస్ చేసుకుని అప్పులు ఇస్తుంటే అప్పుల మీద వడ్డీ పర్సనల్ లోన్లతో సమానంగా ఉండేది. రూపాయి, రూపాయి పావలా ఇట్లాగా. అలా కాకుండా పావలా వడ్డీకి రుణాలు అన్నటువంటి కోణంలో తీసుకొచ్చారు. దాన్ని తర్వాత కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి మరొక అడుగు ముందుకు వేసి సున్నా వడ్డీ రుణాలు. అంటే అప్పు మీరు తీసుకోండి, తిరిగి చెల్లించండి. చెల్లించేస్తే మీరు సకాలంలో ఆ వడ్డీ మేము కడతాం. ఇది కిరణ్ కుమార్ రెడ్డి తీసుకొచ్చింది. దాన్ని మరొక మెట్టు తీసుకువెళ్ళడానికి చంద్రబాబు గారు చేసిన ప్రయత్నం సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ. దాదాపు 20-30 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చారు 2014. కానీ చేయలేకపోయారు. 2014-19లో మాత్రం ఈ సున్నా వడ్డీ రుణాలు, అలాగే పావలా వడ్డీ రుణాలు, అట్లాగే రుణమాఫీ ఈ మూడిట్లో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవ్వడంతో పాటుగా పసుపు కుంకుమ కింద తలా 10,000 ఇచ్చి అదే సంతృప్తి అన్నటువంటిది ఆయన ఫీల్ అయ్యారు. కానీ వాళ్ళు ఫీల్ అవ్వలేదు. అందుకే భారీ అపజయమైంది. ఆ రోజున క్యూ లైన్లలో నిలబడి రాత్రి 2-3 దాకా మహిళలు ఓట్లేసినటువంటి సందర్భం. ఈ దఫా అందుకనినే బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి దాన్ని బేస్ చేసుకుని తన అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి 5 సంవత్సరాల్లో చేస్తానని చెప్పి అప్పటిదాకా 2019 దాకా 2014 దాకా 14 దగ్గర తీసుకుని 19 దాకా తీసుకుని కట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 19 టైంకి ఎవరెవరైతే పే చేసేసారో ఆ పే చేసేసిన వాళ్ళది ₹1,00,000 తీసుకుంటే 1,20,000 20,000 చొప్పున 5 ఏళ్ళు, 2 లక్షలు తీసుకుంటే 40,000 40,000 చొప్పున 5 ఏళ్ళు, 3 లక్షలు తీసుకుంటే 60,000 60,000 చొప్పున 5 ఏళ్ళు కట్టాడు, వెనక్కి ఇచ్చాడు వాళ్ళకి. అది డ్వాక్రాకి బాగా ఉపయోగపడింది. మొన్నటిసారి జగన్మోహన్ రెడ్డి అట్లాంటి హామీ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి హామీ ఏమి ఇవ్వలేదు. కాబట్టి అది పక్కకెళ్ళిపోయింది. అయితే అసలు డ్వాక్రాకి ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రధాన హామీలు ఏమి లేవు. మిగతాది ఆ ₹1,500 ఇస్తాం, ఇటు వీళ్ళు 18,000 ఇస్తాం, ఈ టైప్కి వెళ్ళింది. కానీ డ్వాక్రా అంశం మీద ఆ టైప్లో పక్కకెళ్ళి. కానీ ఇప్పుడు ఆ డ్వాక్రా మహిళల్ని సంతృప్తి పరిచేందుకు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. వాళ్ళ పిల్లల చదువు, ఆడబిడ్డల పెళ్ళిళ్ళకి పావల వడ్డీకే ₹1,00,000 రుణం ఇస్తామని ప్రకటించారు. స్త్రీనిధి కింద అది ఇస్తామని చెప్పారు. అదే సందర్భంలో ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలని, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఆడబిడ్డల వాళ్ళకి చేతునిచ్చేలా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను అమల్లోకి తీసుకురాబోతున్నారు. 2 పథకాల కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలో స్త్రీనిధి బ్యాంకు ద్వారా 1,00,000 వరకు పాల వడ్డీకి రుణం ఇస్తారు అన్నటువంటి విషయాన్ని దీనికి చంద్రబాబు నాయుడు గారు ఆమోద ముద్ర వేశారు అన్నటువంటి. కళ్యాణ లక్ష్మి అప్పట్లో మహిళలకి పెళ్లికి ఇంతని ఇస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కొంతమందికి ఇచ్చారు, అయిపోయినాయి. అదేమన్నా ఇప్పుడు కంటిన్యూ చేస్తే బాగుండేది. బట్ పెళ్లి చేసుకోండి, అప్పు తీసుకుని పెళ్లి చేసుకోండి, వడ్డీ పావలాకి కట్టండి, మీరు మిగతాది మేము కడతామని ప్రభుత్వం చెప్తుంది. అది పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు, జస్ట్ వినియోగపడదు. బట్ ఈ చదువుకోవడానికి సంబంధించినటువంటి లక్షలోనైతే ఉంటుంది. కానీ ఈ రెండింటిని తీసుకోగలిగేది ఎంతవరకు అంటే డ్వాక్రా మహిళలు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివిస్తారు. ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే వాళ్ళకి ఇది పనికి వస్తుంది. అదే సందర్భంలో మిగతా వాటికి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పావల వడ్డీకి రుణాలు, సున్నా వడ్డీకి రుణాలు వ్యాపారాలకు కావాలి. చాలామంది వ్యాపారాల పేరుతోనే ఈ పొదుపులో లోన్స్ తీసుకుని వడ్డీలకు తిప్పుకునేటటువంటి పరిస్థితి అయిపోయింది. ఈ టైంలో వడ్డీలకి అప్పులు పాలవుతున్నటువంటి సిచ్యుయేషన్. కాబట్టి ఆ దిశగా ఒక అడుగు వేస్తే బాగుంటుంది. ఈ పథకం అయితే మంచి పథకం.